ఇంకొకటి ఏంది అని అంటే ఇప్పుడు ఈ విషయంలో అల్లు అర్జున్ అని చెప్పేసి ఆయన మీదనే పడ్డారు. ఫ్రాంక్ ఒకటి మాట్లాడుకుందాము. మరి పోలీసులు ఈ అకాడమిక్ ఇయర్లో దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో 9 మంది నారాయణ చైతన్య ఇంటర్మీడియట్ విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. మళ్ళీ స్కూళ్లకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ కూడా మనం చూసినాం. ఓవరాల్గా 2 తెలుగు స్టేట్స్లలో 15 మెంబర్స్ చనిపోయారు. రిపోర్టెడ్ మా దగ్గరకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 15 మెంబర్స్ చనిపోయారు. ఇప్పుడు ఒక 3 పిల్లలు స్కూల్లో చనిపోయారు. అందులో 2 ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. మొన్న చూసినాం 7th క్లాస్ బాబు, వాడికి సూసైడ్ చేసుకోవాల్సిన కర్మ ఎందుకు పడుతుంది? సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంది? 7th క్లాస్ పిల్లాడికి సూసైడ్ ఏం అవసరం ఉంటుంది? ఇంత మ్యానిపులేట్ చేస్తున్నారు. ఈరోజు నేను చెప్పబోయే ఈ న్యూస్ ఏదైతే ఉందో ఇది మొత్తం రాష్ట్రాన్ని ఆశ్చర్యం చేయొచ్చు. అన్నోజీగూడ నారాయణ కాలేజ్లో తనీష్ అనే ఒక స్టూడెంట్ చనిపోయిండు. పొద్దున 9 గంటలకు వాళ్ళ ఫాదర్ డ్రాప్ చేస్తే ఇక సాయంత్రం బాగా చనిపోయిండు. ఏమైంది అంటే ఏం లేదు. పోలీసులు ఏం చేసారు అంటే మీరు మాట్లాడుకోండి. ఆన్ రికార్డ్ చెప్తున్నాను, పోలీస్ ఆఫీసర్స్ దగ్గరుండి 30 లక్షల రూపాయలు ఆ పేరెంట్స్కి ఇప్పించారంట. నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ అకౌంట్ నుండి ఆ పేరెంట్ అకౌంట్కి 30 లక్షలు ట్రాన్స్ఫర్ అయినాయి. 15 లక్షలే 2 చెక్స్ ఇచ్చారు. ఆ తండ్రి అన్నాడంట, మా అబ్బాయి శవం అక్కడ ఉంది, మీరు తర్వాత రండ్రా బాబు, నాకు పైసలు వద్దేమొద్దు, మా వాడు ప్రాణం పోయింది, నాకు ఇంకెందుకు, నాకు అసలు ఏమైందో చెప్పండి అని అంటే ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఎంక్వైరీ చేయలేడు. చేయకుండా పోయిర్రు, మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి 30 లక్షలు ఇస్తే ఆ తండ్రి రోజు తర్వాత చూద్దామంటే ఆ అబ్బాయి శవము అక్కడ కార్యక్రమాలు చేయాలంటే లేదు ఇప్పుడే కావాలని చెప్పి బలవంతంగా పిలిపించి స్టేషన్లో ఫోటోలు కూడా తీసుకున్నారంట. చెక్కులు ఇచ్చేటప్పుడు తీసుకొని మాకు సంబంధం లేదని చెప్పేసి ఒక అగ్రిమెంట్ దాని మీద సంతకాలు పెట్టించుకొని దాన్ని క్లోజ్ చేశారు. ఇప్పుడు ఆ తండ్రి అకౌంట్లో డబ్బులు పడ్డ తర్వాత మొన్న అందరికీ పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కంప్లైంట్ ఇచ్చిండు. ఇదిగోండి సాక్ష్యం, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు ఉన్నాయి, వీళ్ళు ఇచ్చినట్టుగా నా దగ్గర ప్రూఫ్ ఉంది, అగ్రిమెంట్లు కూడా ఇట్లున్నాయని చెప్పేసి క్లియర్లీ ఆయన ఓపెన్గా ఆ కంప్లైంట్లు అడ్మిట్ అయ్యిండు. మనం వెళ్ళి మాట్లాడినప్పుడు ఓపెన్లీ ఆన్ కెమెరా కూడా అడ్మిట్ అయ్యిండు. ఎక్కడుంది మరి పోలీస్ వ్యవస్థ? ఈ విషయాలలో సెటిల్మెంట్లు చేస్తున్నారు మీరు. అసలు ఇన్వెస్టిగేషన్ అనేది ఏం లేదా? అంటే ఒక అల్లు అర్జున్ అనే వ్యక్తి కేసులని ఇన్వెస్టిగేషన్లు అయితాయా? వేరే నార్మల్ సిటిజన్స్ ఇట్లా చనిపోతుంటే ఇన్వెస్టిగేషన్ చేయరా? మళ్ళీ ఇంతమంది సూసైడ్లు ఎట్లా చేసుకుంటారు? ఎందుకు చేసుకుంటారు? నిజంగానే సూసైడ్లు అవి? నాకైతే సూసైడ్లు అనిపించట్లేదు. వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే సార్ 100% చనిపోయిన తర్వాత ఊరేసిర్రు, అది కొట్టి చంపేసిర్రా తెలియదు, ఏం చేసిర్రా తెలియదు. అయితే నేను ఈ స్టూడెంట్స్ విషయాలన్నీ కూడా ఈరోజు ఎందుకు ప్రస్తావిస్తున్నాను అని అంటే, నువ్వు ఒక సెలబ్రిటీవి. అల్లు అర్జున్ అనే వ్యక్తి ఒక సెలబ్రిటీ, అక్యూజ్ అల్లు అర్జున్. ఆయన ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలండి? ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఇంకా పుష్ప 2 సినిమాలో నటించినటువంటి శ్రీలీల అనే యాక్ట్రెస్ ఇద్దరు, దే ఆర్ బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ శ్రీ చైతన్య. అసలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి బ్రాండ్ అంబాసిడర్లను అసలు యాడ్లు తీసుడే దరిద్రం. అసలు అది ఏదైనా ఉంటే ఈ కాలేజ్ మంచిగా ఉంది, ఆ కాలేజ్ మంచిగా ఉందని వర్డ్ ఆఫ్ మౌత్ లేకపోతే దాని సక్సెస్ రేట్ని బట్టి ఆటోమేటిక్గా పేరెంట్స్ డిసైడ్ అయిపోతారు. వీళ్ళ దరిద్రపు ఎడ్యుకేషన్ సిస్టంలో వీళ్ళిద్దరూ యాడ్స్ తీసారు, శ్రీ చైతన్యాల జాయిన్ కండి అని చెప్పేసి. మరి ఆ చైతన్యాల మీ యాడ్లు చూసే పేరెంట్స్ జాయిన్ చేస్తారు. ఎంతమంది పిల్లలు చచ్చిపోయారు? ఈరోజు అల్లు అర్జున్ అనే వ్యక్తిని ఒకే ఒక చావుకి కారణుడు బాధ్యుడిలాగా చేస్తున్నారు. ఆయన వల్ల చనిపోయిన ఇంకొక 4 శ్రీ చైతన్య విద్యార్థులు ఉన్నారు. మరి వాళ్ళ చావుకు ఎవరు బాధ్యులు? ఈయన కాదా? మీ యాడ్లు చూసే కదా వాళ్ళు జాయిన్ అయింది. మరి వీటన్నిటి గురించి మాట్లాడాల్సింది వ్యవస్థ ఎక్కడికి పోతుంది? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన కూడా అసెంబ్లీలో తప్పు చేసి ఈయన గురించి మాట్లాడుతున్నప్పుడు, అదే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నప్పుడు ఎక్ ఫిలిం స్టార్ అన్నాడు. ఈయన హీరో 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 అంటాడు. వీళ్ళందరూ హీరోలా? హీరో అంటే ఎవరు? ఒక భగత్ సింగ్ హీరో, ఒక అల్లూరి సీతారామరాజు హీరో, ఒక జార్జ్ రెడ్డి హీరో, ఒక స్వామి వివేకానంద హీరో. అసలు మన దేశం గురించి అహర్నిశలు కొట్లాడి స్వాతంత్రం తెచ్చినోళ్ళు హీరో. మన తెలంగాణ గురించి కొట్లాడిన ప్రతి ఒక్కడు హీరో. వీళ్ళు హీరోలా? దే ఆర్ జస్ట్ యాక్టర్స్. ఆయన అసెంబ్లీలో ఆ హీరో అన్న వర్డ్ని విత్డ్రా చేసుకోవాలి. దట్ విల్ సెట్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద సొసైటీ. సో ఇప్పుడు మీరు అసెంబ్లీ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, మీరు ఇంతకుముందు అన్నారు ఏది అక్యూజ్డ్ నుంచి
ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అడ్డంగా దొరికిండు, దానిలో తప్పించుకోలేదని చెప్పేసి మీరు అన్నారు. సో ఇదే కోణంలో ప్రభుత్వం నుంచి కూడా ఇటు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఆ సీన్ కంప్లీట్గా ఏం జరిగింది అని పిన్ టు పిన్ చెప్పడం జరిగింది. తర్వాత సివి ఆనంద్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో చూపించేసి ఆయన కూడా సేమ్ ఇదే విధమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతే. సో ఇప్పుడు అల్లు అర్జున్ అక్యూజ్గా తప్పు చేసిన మీరు చెప్తా ఉన్నారు, మరి వీళ్ళు తప్పు చేయలేదు అనుకోవచ్చా? వీళ్ళు చేసిన తప్పు కదా? వాళ్ళు గవర్నమెంట్ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ హోల్డ్ చేస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యే ఈ ఇష్యూ రేజ్ చేస్తే ఇంకొక పెద్ద రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేస్తున్నటువంటి చీఫ్ మినిస్టర్ అనేటువంటి ఒక వ్యక్తి దానికి సమాధానం ఇచ్చి అందులో చెప్పిండు ఇది జరిగింది అని. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిర్రు, అందరు ఏమనుకున్నారు అల్లు అర్జున్ చెప్పింది కరెక్ట్ ఏమో పాపం అని అనుకున్నాం. తర్వాత వీడియోలు వచ్చినాయి, పోలీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇక్కడ ఒకటైతే వెరీ క్లియర్, యాజ్ ఎ లాయర్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూని కనుక క్లియర్ గా ఆడ పెడితే ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు అక్కడ అల్లు అర్జున్ అనే అక్యూజ్డ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇక్కడ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ అదే రేపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గాడు ఏమన్నా మేనేజ్ అయితే వాడు వీడనే అంట నేను, ఎందుకంటే వీళ్ళు కోర్టులలో డ్యూటీలు చేసి తగ్గించేసిర్రు, అంత అటు ఇటు అసలు కోర్టు వ్యవస్థలో పోవాలంటేనే తలకాయ నొప్పి అయిపోయింది. ఒక్కరు అరే రెస్పాన్సిబుల్ గా తీసుకొని మన సొసైటీలో ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ అపాయింట్మెంట్స్ ఎట్లా అవుతున్నాయి దాని మీద ఒక కరెక్ట్ చట్టబద్ధత అసలు లేకుండా అయిపోయింది. అవుతారు సరే నేను రావాలంటే ఇది, నేను మాట్లాడాలంటే ఇది, అది ఇదే అయిపోతుంది మొత్తము. ట్రయల్ కోర్ట్స్లలో పోతే అరే మంచిగా వాదించిండ్రా లాయర్ సాప్, మంచిగా అపోజ్ చేసిండ్రా అనే ఆ అట్మాస్ఫియర్ అనేది కోర్ట్స్లలో ఈరోజు లేకుండా తయారైపోయింది. టోటల్ మేనేజబుల్ థింగ్స్, మొత్తం మేనేజ్మెంటే పోతారు వాళ్ళే. ఇప్పుడు ఏమన్నా ఏం పైసలు గీజలు ఏం తీసుకోకపోతే కౌంటర్ అయ్యాడు, కౌంటర్ అంటాడు, వారం రోజులు 10 రోజులు ఇట్లా. సో ఇక్కడ వ్యవస్థలో ఒక్కరిదే లోపం ఉంది అనట్లే, ప్రతి ఒక్కరిది లోపం ఉంది, దాన్ని సరిదిద్దుకోవాలి, లేకపోతే మనకు శూన్యమే కనిపిస్తుంది సొసైటీలో. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కానీ సిపి గారు మాట్లాడింది కానీ ఇది జడ్జి ముందు జరగాల్సినటువంటి ట్రయల్ పబ్లిక్ లో జరిగింది కదా. అయితే ఇక్కడ వీకేం కాదు, బుక్ అయ్యారు అందరూ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈజ్ నథింగ్ బట్ గవర్నమెంట్, హోమ్ డిపార్ట్మెంట్, హోమ్ మినిస్టర్ ఆయన, చీఫ్ మినిస్టర్ పక్కన పెడితే హోమ్ డిపార్ట్మెంట్ ఈజ్ అండర్ హిమ్. అండ్ దానికి సంబంధించినటువంటి కమిషనర్ ఎవరైతే ఉన్నారో హీ ఈజ్ ఆల్సో కమిటెడ్ సంథింగ్ టు ద పబ్లిక్. ఇప్పుడు వాళ్ళు పేపర్ మీద పెట్టినప్పుడు ఇవి కాకుండా ఇంకో స్టోరీ రాస్తే దే విల్ బి హెల్డ్ లయబుల్. ఓకే, ఇప్పుడు నేను ఒకటి చెప్పిన పేపర్ మీద ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఓకే ఇలా జరిగింది అని చెప్పేసి అదే రాసి నేను కోర్టుకు సబ్మిట్ చేయాలి. రేపు కోర్టుకు ఇంకో కొత్త స్టోరీ నేను సబ్మిట్ చేసిన అనుకో, కోర్టు మరి నువ్వు ఇవన్నీ మీడియా ముందు ఎందుకు మాట్లాడినావు అని చెప్పేసి తిట్టదా? ఈ ప్రస్తావన ఎందుకు చెప్తున్నానంటే ఆయన విష్ణు మూర్తి గారు అని చెప్పేసి ఏసీపీ ఆయన సస్పెండ్ అయ్యాడు. ఎందుకు అని అంటే ఆయన ఆ రకంగా పోలీస్ బిహాఫ్ మీద మాట్లాడడానికి హీ డజంట్ హ్యావ్ ఎనీ రైట్, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు. సో యాజ్ ఎ సిటిజన్ ఆయన మాట్లాడవచ్చు, బట్ యాజ్ ఎ పోలీస్ అఫీషియల్ హీ కెనాట్, హీ హ్యాస్ సమ్ రెస్ట్రిక్షన్స్. సో అది కమిషనర్, హైయర్ అఫీషియల్స్ లేకపోతే కన్సర్న్ ఆ కేసుకి సంబంధించిన ఆఫీసర్ కనుక మాట్లాడితే ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. సో ఇప్పుడు అక్కడ ఒక పోలీస్ కమిషనరే నువ్వు తప్పు చేసినావు అని చెప్పేసి నీకు అగేన్స్ట్గా ఈ ఎవిడెన్స్ ఉంది అని చెప్పేసి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద కమిట్ అయ్యిండు. రేపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గరికి ఇవన్నీ పోతాయి, అక్కడ మ్యానిపులేషన్ చేయడానికి ఏ స్కోపు లేదు. ఓకే, సో ఇట్స్ వెల్ ఎస్టాబ్లిష్డ్ దేర్. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంకో వైపు నుండి చూస్తే ముఖ్యమంత్రి గవర్నమెంట్ కూడా అందరి గవర్నమెంట్ వర్జన్ ఈజ్ వెరీ క్లియర్. కోర్టులో కూడా అదే ఫైల్ అవుతుంది. ఇప్పుడు కోర్టులో ఇది ఫైల్ అయింది, అండ్ దీంతో పాటు ఈ మన అల్లు అర్జున్ స్టేట్మెంట్ కూడా ఏదైతుందో ఇవన్నీ రేపు ఆడ డిస్కషన్ వచ్చినప్పుడు ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనే వ్యక్తి మరి నువ్వు ఇవన్నీ స్టేట్మెంట్లు ఇచ్చినావు అని చెప్పేసి ఎగ్జామినేషన్లో క్రాస్ చేసేటప్పుడు అయ్యేటప్పుడు కానీ ఇవన్నీ క్వశ్చన్స్ రేజ్ చేయాలి. రేజ్ చేయకుండా నేను సపోర్ట్ చేయకుంటానంటే నడవదు. వీ నీడ్ టు హ్యావ్ గుడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఆల్సో ఇన్ దిస్ సార్ట్ ఆఫ్ కేసెస్. ఓకే, ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఎంత వర్స్ట్ కేసులో ఏదేమైనా కూడా ఆయన చేసిన తప్పుకి పనిష్మెంట్ అయితే 100% పడుతుంది. అది ఎంత పడుతుంది ఏం పడుతుంది అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది, దాని గురించి మనం మాట్లాడుకోలేము. కానీ ఈ సెక్షన్స్కి ఇది దానికి ఆయన పనిష్మెంట్ అయితే 100% పడుతుంది. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసరే చెప్తున్నాడు చనిపోయిర్రు మీ వల్ల అని చెప్పిన తర్వాత కూడా హీ వాజ్ రిలక్టెంట్. మీరంతా షో బంద్ చేసుకొని పొండి అన్న తర్వాత కూడా బయటికి వచ్చి చెయ్యి ఊపడం అనేది ఇట్స్ ఎ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్. అండ్ మనకు ఇక్కడ ఒక సెక్షన్ ఉంటుంది అనమాట, మనకు ఐపీసీలో 34 ఉండే, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ బిఎన్ఎస్. కామన్ ఇంటెన్షన్
ఇట్లా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కామన్ ఇంటెన్షన్ ఇట్లాంటి సెక్షన్స్ అన్ని 30 రెడ్ విత్ 34 లేకపోతే ఈ మనకు క్రిమినల్ కాన్స్పిరసీలో ఇట్లా 120 ఇట్లాంటి సెక్షన్స్ అన్ని ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు అందులో ఒక 10 మంది పోయి ఆడేదైనా చేసినా కూడా అందులో ఆ 10 మందిలో 9 మందికి ఏం తెలియకపోవచ్చు. ఒక్కడు తప్పు చేసినా కూడా మీరు అందరు ఆడికి వెళ్ళింది ఒక క్రైమ్ కమిట్ చేయడానికే, బట్ అందులో ఒకడు మర్డర్ చేసిండు కాబట్టి ఆ మర్డర్ ఛార్జ్ అనేది మిగిలిన వాళ్ళందరి మీద కూడా పడుతుంది అనేది ఇట్స్ అ వెల్ ఎస్టాబ్లిష్ థింగ్ ఇన్ లా. సో ఇప్పుడు ఇక్కడ కూడా నీ బౌన్సర్లే చేయని తప్పు, లేకపోతే ఆ మేనేజ్మెంటే చేయని, ఎవరు చేసినా కూడా యాజ్ యువర్ పార్ట్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ దేర్ విల్ బి సమ్ ఆర్ ది అదర్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ టు మిస్టర్ అల్లు అర్జున్ యాజ్ పర్ లా. ఓకే, ఇది ఇక ఆయన ఆ పనిష్మెంట్ నుండి అయితే తప్పించుకోలేరు. అది ఏం పనిష్మెంట్ దొరుకుతుందా, ఎంత మినిమల్గా దొరుకుతుందా అనేది కోర్టు డిసైడ్.